నమ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ సరస్వత్యై నమ. భక్తులరా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 12 స్కందాలు గల ఈ భాగవతంలో 5 స్కందాలు పూర్తి చేశాం. 6వ స్కందాన్ని 64 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 65వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదియే వాసిష్ఠాయ నమో నమ. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణంతిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరము సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సురాసురుల మధ్య భయంకరమైన మహాయుద్ధం జరిగింది. అప్పుడు ఒండరుల సైన్యాలు ఒకళ్లతో ఒకళ్ళు రోకళ్లతో, గదలతో, ఈటెలతో, బాణాలతో, శూలాలతో ఇట్లా అనేక రకాలైన ఆయుధాలతో కొట్టుకున్నారు. ఒకరిపైన ఒకరు లంఘించి యుద్ధం చేశారు. శస్త్రాస్త్రాలన్నీ కూడాను మండుతూ ఉన్నాయి ఆకాశంలో. అంటే ఒకళ్ళ శస్త్రం ఇంకొకళ్ళ శస్త్రానికి తాకి అగ్ని రగులుతుందన్నమాట. భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. ఈ విధంగా ఒకరికంటే ఒకరు విజృంభించి ప్రయోగించిన బాణాలు ఆకాశం అంతా నిండిపోయాయి. అవి ఆకాశం నుంచి రాలుతున్న నక్షత్రాల్లాగా, ఉల్కల్లాగా ఉన్నాయి. యుద్ధరంగం అంతా కూడా మహాప్రళయంగా మారిపోయింది. దేవతావీరులు ప్రయోగించే శర పరంపరలు కంటికి కనిపించనంత వేగంగా ఆకాశం అంతా కూడా కప్పివేసి సంధ్యా సమయాన్ని కల్పించగా, అంటే ఆకాశం అంతా కప్పితే సూర్యుడికి అడ్డంబడి చీకటి అనిపించింది అనమాట. సంధ్య వేళ అయిందా అన్నట్టుగా దానవ నాయకులందరూ తమ బాణ పంక్తులతో దేవతల బాణాలని నుగ్గు నుగ్గు చేసి కేకలు వేస్తూ రణరంగం అంతా కూడా దట్టమైన చీకట్లు కమ్మేటట్టుగా చేశారు. దేవదానవ యోధులు రణావేశంతో కళ్ళు కానక పరస్పరం పోరాడుతూ ఉంటే వారి కాళ్ల తొక్కిలకు పైకి లేచిన దుమ్ముతో ఆ ప్రదేశం అంతా కూడా అంధకారం అయిపోయింది. ఆ చీకట్లలో తమకు ఏమీ కనిపించకపోయినా తమ హృదయాల్లో చెలరేగిన రోషానుల జ్వాలల బలంతో వాళ్ళు పట్టు విడవకుండా యుద్ధం చేశారు. ఉభయ సైన్యాల సైనికుల శరీరాల నిండా గాయాలైపోయాయి. క్షతగాత్రులైన వీరుల నెమ్మేనుల నుండి పొంగి ప్రవహించే రక్తదారులు వారిలో భగభగ మండుతూ ఉవ్వెత్తుగా లేచే క్రోధాగ్ని జ్వాలలాగా గోచరించాయి. ఆ సంగర రంగంలో పెద్దగా ధ్వనించే వీరుల యొక్క ధనుష్టాంకారాలు ఆ సైనికుల సింహనాదాలను మించుతూ ఉండగా, అశ్వరాజముల భీషణ హేచారావాలు ఏనుగుల ఘీంకారాలను ఆక్రమిస్తూ ఉండగా, విశృంగలంగా మోగుతున్న శంఖధ్వానాలు రథచక్రధ్వనులను కిందపరుస్తూ ఉండగా, సంకులంగా చెలరేగిన దుందుభి నినాదాలు వీరుల వికటాట్టహాసాలను మరుగుపరుస్తూ ఉండగా, శస్త్రాస్త్రాల పరంపర ఘర్షణల వల్ల ఉద్భవించిన అగ్నికణాల కాంతులు వారి కిరీటాల్లోని రత్నకాంతులను తిరస్కరిస్తూ ఉండగా, రాక్షసులు దేవతల సైనిక గణాలు ఘోరమైన యుద్ధం చేశాయి. ఈ ప్రకారం రణరంగం అంతా కూడా పొంగి పొరులే ఉత్తంగ తరంగాల భీషణ ఘోషలతో భయంకరమైన ప్రళయకాల మహాసముద్రంలాగా హోరెత్తుతూ ఉన్నది. కల్పాంతకాలంలో విజృంభించి వీస్తున్న పెనుగాల్పులకు కంపించిపోతూ పిడుగులు వర్షించే కారు మేఘాల్లాగా ఉభయ సైన్యాల సంకుల సమరం సాగిస్తున్న ఆ దృశ్యం యుగాంత సమయంలో సమస్త ప్రాణులు సమరించే యమధర్మరాజు యొక్క క్రీడలాగా, యుద్ధ క్రీడ, ఆయన చేసే క్రీడా విహారంలాగా ఉన్నది. ఆ యుద్ధ భూమిలో కాలిబంట్లు, గుర్రపురౌతులు, గజారోహకులు, రథికులు, మహారథికులు ఒకరిపై ఒకరు భయంకరంగా బాణాలు ప్రయోగించుకుంటూ ఉన్నారు. గదలతో కొట్టుకుంటున్నారు, ఖడ్గాలతో కవచాలను చీల్చివేస్తున్నారు, ఈటెలతో పొడుచుకుంటున్నారు, గొడ్డలతో నరుక్కుంటున్నారు, రోకళ్లతో బాదుకుంటున్నారు, ఇనుప గుదియలతో మోదుకుంటున్నారు, చక్రాలను విరుస్తున్నారు, బరిసెలతో కుమ్ముకుంటున్నారు, శూలాలతో గుచ్చుకుంటున్నారు. కొందరు గుర్రాలపై ఉరికి తోకలు నరుకుతున్నారు, కొందరు ఏనుగుల మీదకు దూకి తొండాలు ఖండిస్తున్నారు, మెదడులు, నడుములు, నాసికలు తెంచివేస్తున్నారు, పాదాలు విరుస్తూ, పక్కలు చరుస్తూ, చేతులు తెంచివేస్తూ, అవయవాలను తుంచివేస్తూ, రథాలను నుగ్గు చేస్తూ, రథికులను నేలకూల్స్తూ, సారథులను చంపుతూ, ఛత్రాలను నురుమాడుతూ, చామరాలను తురుమాడుతూ పరస్పరం సంకుల సమరం సాగించారు.
వింటి నారులను తెంపివేశారు, ధనస్సులను విరగ్గొట్టారు. ఉభయ సైన్యాల్లో గుర్రాలు, ధ్వజాలు, సారథులు, రథికులు, రథాలు నేలకూలుతూ ఉన్నాయి. పాదాలు, మోకాళ్ళు, పిక్కలు, చేతులు, తలకాయలు తెగిపోతున్నాయి. రణరంగమంతా కూడా నెత్తులతో, మాంసంతో, మేధస్సుతో తడిసి బురద అయిపోయింది. ఒక్క విషయం కూడా వదలడు వ్యాసులు గారు. ఎట్లా వివరిస్తున్నాడు చూడండి. యుద్ధరంగాన్ని దేవదానవుల సైన్యాలు రెండు సమానమైన పరాక్రమం కలవి, సమానమైన యుద్ధ నైపుణ్యం కలవి, సమానమైన శస్త్రాస్త్ర సముదాయం కలవి. అందువల్ల జయాపజయాలు కూడా సరి సమానంగానే ఉన్నాయి. దేవేంద్రుని సేనా నాయకులతో తలపడి వృత్రాసురుని అండదండలుగా రాక్షస సేనా నాయకులు ఘోరాతి ఘోరంగా పోరాడుతున్నారు. రేపు మనం ఈ యుద్ధాన్ని కొనసాగిద్దాం 66వ భాగంలో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. చేకోరాహారతి దిగో సద్గురునాథ సాయి బాబా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితి